ఫ్రెండ్స్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైంటది. ఈ వీడియోలో వచ్చేసి మన రూమ్ టూర్ అయితే చూద్దాం. ప్రీవియస్ నేను షార్ట్ వీడియో కూడా చూపించాను కదా రూమ్ టూర్ అయితే. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా అయితే చూద్దాం. ముందుగా చూసుకుంటే లైటింగ్ అయితే చూడొచ్చు. అదే నా పాత వీడియోస్ లో అయితే ఒక లైట్ ఉండేది అటు పక్కన, దాంట్లో అంత లైటింగ్ అయితే ఉండేది కాదు నా వీడియోస్ లో. ఇప్పుడు వచ్చేసి నేను అటొక లైట్ ఇటొక లైట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇవి పవర్ అనేది తక్కువ తీసుకుంటుంది, లైట్ కూడా మనకి బాగుంటున్నాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవి యూజ్ చేయట్లేదు, మీకోసం అయితే మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి గోడాక్స్ లైట్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే మనకి ఒరిజినల్ అవుట్పుట్ అయితే కెమెరాకి ఇస్తుంది అనమాట. అలాగే దీని అన్బాక్సింగ్ కూడా నేను త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా అలాగే లైట్ ఆన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. దీని పర్ఫార్మెన్స్ అయితే ఇలాగైతే మనకి లైటింగ్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. ఇంకా అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్విచ్చెస్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో ఏంటంటే ఇక్కడ ఉన్న లైట్స్, ఆర్జీబీ లైట్స్ ఇవన్నీ అయితే వైరింగ్ నేనే చేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది. ఫస్ట్ స్విచ్ వచ్చేసి మనకి వైట్ లైట్స్ అనమాట, రూమ్ లో వైట్ లైట్స్ అనమాట. వీటికైతే నేను ఈ స్విచ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా మిడిల్ లో వచ్చేసి ఇది ఫ్యాన్ కి, అలాగే ఆర్జీబీ సీలింగ్ లో ఆర్జీబీ ఉంటుంది కదా, దానికి అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినప్పుడు ఫ్యాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా రెగ్యులేటర్ ఆన్ చేసుకుని, అవసరం లేనప్పుడు దీన్ని రెగ్యులేటర్ ఆఫ్ చేసేసుకుని మనం ఆర్జీబీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఆర్జీబీ అయితే యూజ్ చేయొచ్చు మనం కావాల్సినప్పుడు. ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్, లేదంటే ఆర్జీబీ అయినా యూజ్ చేసుకోవచ్చు మిడిల్ స్విచ్ ద్వారా. ఇంకా థర్డ్ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ కూడా లైట్ అయితే పెట్టాను. ఇదేంటంటే కెమెరాకి రిఫ్లెక్షన్ అయితే కొడుతుంది. ఇదైతే ఆఫ్ చేసేస్తాను. ఇంకా అటు సైడ్ వచ్చేసి మనకు కంప్యూటర్ సంబంధించిన పవర్ అనమాట అదంతా. ఇదైతే యూజ్ చేశాను. ఇంకా అలాగే చూసుకుంటే నేను ఫిష్ ట్యాంక్ కూడా రీసెంట్గా అయితే తీసుకున్నాను అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే ఇది ఫైబర్ అనమాట, గ్లాస్ అయితే కాదు. మనకి ఎడ్జెస్ అనేవి కర్వ్ అయితే వస్తున్నాయి అనమాట. ఇది నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను. ఇది అమెజాన్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ఎవరైనా తెప్పించుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే కూడా నేను సెర్చ్ చేసి నేనైతే పెడతాను. ఇంకా దీనికి లైట్, అలాగే ఆక్సిజన్ మిషన్ కూడా ఉంటుంది అనమాట. ఆక్సిజన్ అయితే ఈ ఫిష్ కి అవసరం లేదన్నారు, అందుకే నేను రిమూవ్ అయితే చేస్తాను. ఇంకొచ్చేసి మనకి నేనైతే లోపల వచ్చేసి ఫైటర్ ఫిష్ అయితే వేసాను అనమాట. ఇక్కడ మనకి లైట్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా అలాగే దీనికి ఫుడ్ వచ్చేసి నేను దీనికి ఫిషెస్ బట్టి ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. నేను ఇది 50 రూపీస్ ఎంతో ఉంటుంది ఫుడ్ అయితే. ఇంకా అలాగే ఇప్పుడు వచ్చేసి డ్యూయల్ మానిటర్ సెటప్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి నేను ప్రీవియస్ అయితే ఒక మానిటర్ యూజ్ చేసేవాడిని, ఇప్పుడైతే 2 మానిటర్స్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఎడిటింగ్ అయితే డ్యూయల్ మానిటర్ సెటప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అదే ఎవరైనా ఎడిటింగ్ పర్పస్ డ్యూయల్ మానిటర్ సెటప్ చేసుకోవాలంటే దీని కంప్లీట్ వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నేను వచ్చేసి సామ్సంగ్ కర్వ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి బడ్జెట్ వేరియంట్ లో సామ్సంగ్ అనేది చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి 9000 చేంజ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి కర్వ్ వస్తుంది, అలాగే కలర్స్ అవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. అదే మనకి ఇంకా ఎల్జీలో అయితే ఇంకా కలర్స్ బాగుంటాయి, కానీ ప్రైస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. ఇంకా అలాగే దీనికి వచ్చేసి నేను స్టాండ్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి అమెజాన్ బేసిక్ అనమాట. దాని బిల్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దానిది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా అలాగే వచ్చేసి నేను మైక్ వచ్చేసి మోనో మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది అప్పుడు మనకి 2000 అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు 5000 అయితే చూపిస్తుంది మనకి అమెజాన్ లో. మీరు వెయిట్ చేయండి, దీని ప్రైస్ అంతపాటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దీని ప్రైస్ ఎప్పుడైనా తగ్గినప్పుడు మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక మనకి ప్రైస్ హిస్టరీ అని ఉంటుంది యాప్ ప్లే స్టోర్ లో, అదైతే సెర్చ్ చేయండి. దాంట్లో ఉంటుంది అనమాట. దాంట్లో మనం నోటిఫికేషన్ పెట్టుకుంటే ప్రైస్ తగ్గగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరైతే తీసుకోవచ్చు. ఇంకొచ్చేసి నేను యాంటీ స్పోర్ట్స్ హెడ్సెట్ అయితే వాడుతున్నాను. దీని అన్బాక్సింగ్ కూడా ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా నేను కీబోర్డ్స్ వచ్చేసి లాగిటెక్ కీబోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. అరౌండ్ అది వచ్చేసి 700 చేంజ్ ఎంత ఉంటుంది కీబోర్డ్ అయితే. మౌస్ వచ్చేసి MX మాస్టర్ 3 అయితే యూజ్ చేస్తున్నాను. దాంట్లో సిరీస్ ఉన్నాయి, 1, 2 సిరీస్. ఇప్పుడు 3 అయితే వచ్చిందన్నమాట. నేను అయితే తీసుకున్నాను. అది తీసుకున్నప్పుడే 40 డేస్ అయితే అవుతుంది, కానీ కంప్లీట్ గా టెస్ట్ చేస్తున్నాను అనమాట. దాని బ్యాటరీ బ్యాకప్ అయినా, దాని పర్ఫార్మెన్స్ అయినా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా దాని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఏంటంటే ఉండి కొద్ది చాలా టిప్స్ అయితే తెలుస్తున్నాయి, అందుకోసం నేను ఇంకా చెక్ చేస్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి నేను యాంటీ గ్లేర్ స్పెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే లైటింగ్ అనేది మన కళ్ళుకి ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది అనమాట యాంటీ గ్లేర్ అనేది. ఇంకా అలాగే నేను స్పీకర్స్ వచ్చేసి FNDA వాడుతున్నాను అనమాట. ఇవి వచ్చేసి 2.1 అనమాట. ఇవి నేను బయట అయితే తీసుకున్నాను, అరౌండ్ 1500 అలాగే ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇట్లా లింక్స్ కూడా నేను అమెజాన్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అలాగే ఈ చైర్ వచ్చేసి నేను బయట అయితే తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3500 అయితే ఉంది. అదే ఇది నాన్ బ్రాండెడ్ అనమాట. అదే మీరు బ్రాండెడ్ తీసుకోవాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ట్రై చేయండి. మనకి ప్రైసెస్ అనేవి అక్కడైతే కరెక్ట్ గా ఉంటాయి. అదే మీరు బయట తీసుకోవాలనుకుంటే కనుక మీకు ప్రైస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డెలివరీ ఛార్జెస్ ఇవి అనేసి ఎక్కువ అయితే తీసుకుంటారు అనమాట ప్రైస్ అనేవి. నేను వచ్చేసి నాన్ బ్రాండ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు బడ్జెట్ వేరియంట్లో అయితే వస్తుంది. అలాగే నేను దీని బిల్ క్వాలిటీ చూసుకుని ఆ ప్రైస్కి కరెక్ట్గా ఉందా లేదని నేనైతే ఆ ప్రైస్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇది 3500కి మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, అలాగే చాలా కంఫర్ట్గా అయితే ఉంది.
ఇంక ఇది వచ్చేసి సేమ్ ఇదే డిజైన్ మనకి అమెజాన్లో అయితే లేదనమాట. ఇంకా అలాగే దీంట్లో వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీరు బ్యాక్కి మూవ్ అవ్వాలన్నా మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి బటన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మూవ్ అవ్వకూడదంటే బటన్స్ అయితే ఇస్తారు వీటికి కూడా. ఇంక ఇది నాకు మల్టీపర్పస్ కింద అయితే యూజ్ అవుతుంది అనమాట. గమ్ముని నేను ఇటు సైడ్ ఎడిట్ చేసుకోవాలన్నా నాకు ఈజీగా ఉంటుంది. అదే ఇటు సైడ్ నేను అన్బాక్సింగ్ వీడియోస్ అవి చేసుకోవాలన్నా నాకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా అలాగే దీంట్లో చూసుకుంటే మీరు ఎవరైనా చైర్స్ అయితే తీసుకోవాలి ఎడిటింగ్ అనుకుంటే కనుక మీరు ఎక్కువగా ఇలా ఎయిర్ ఫ్లో అయ్యి టైప్ అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి స్వెట్ అది పడుతూ ఉంటుంది ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల. అలాగే ఒకవేళ మీరు గేమింగ్ అయినా ఇలాంటి ఎయిర్ ఫ్లో అయ్యి టైప్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి లెదర్ టైప్ చాలానే ఉంటాయి మనకి అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని, అలాగే బయట. మీకు ఏంటంటే అవి చాలా లుక్గా ఉంటాయి. కాకపోతే అవి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు పెయిన్స్ వస్తాయి అన్నమాట. ముందు ఎక్కువసేపు కూర్చోవాలంటే వాటి మీద పెయిన్స్ వస్తూ ఉంటుంది, ఎయిర్ ఫ్లో అవ్వదు కదా మనకి. దానివల్ల స్వెట్ రావటం, ర్యాషెస్ రావటం ఇలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కువసేపు మీరు ఎడిటింగ్కి అలాగే గేమింగ్కి యూజ్ చేయాలనుకుంటే కనుక ఇవైతే ట్రై చేయండి. ఇంకా అలాగే వచ్చేసి మనం ఈ టేబుల్స్ అయితే నేను ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి నేను బయట తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ఇది 5000 చేంజ్ అయితే ఉంది. దీని డిజైన్ అయితే మీరు చూడవచ్చు. ఇంకా దీనికి ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ మనం కీబోర్డ్ అది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి 2 డెస్క్స్ వస్తాయి. ఇటు సైడ్ మీరు క్యాబినెట్ పెట్టుకుంటే ప్లేస్ అనమాట. నేను అక్కడ వచ్చేసి బుక్స్ అయితే పెడుతున్నాను. ఇంకా ఫుడ్ రెస్ట్ ఒకటి ఉంటుంది. అలాగే మనకి బాటంలో కొంచెం ఏమైనా మెటీరియల్ పెట్టుకోవడానికి, అలాగే మీరు ఏమైనా మెటీరియల్ పెట్టుకోవడానికి. ఇది ఏంటంటే ప్యూర్ వుడ్ కాదనమాట. మనకి ఇందులో రా మెటీరియల్ మిక్స్ చేస్తారు. దానివల్ల ఇది కొంచెం మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. అదే మీరు దీనికి వాటర్ ఏదైనా టచ్ అయిందంటే ఇది ఉబ్బిపోతుంది. అదే మీరు వుడ్ అది తీసుకోవాలంటే కొంచెం ప్రైస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. నేను బడ్జెట్ వేరియంట్లో అయితే తీసుకున్నాను. ఇంక ఈ టేబుల్ వచ్చేసి రీసెంట్గా అయితే బిల్డ్ చేసుకున్నాం అనమాట. మా ఫాదర్ నేనైతే బిల్డ్ చేసుకున్నాం. ఇదే డిజైన్ మేము బయట అడిగితే 5000 అయితే చెప్పారు. అదే మేము డిజైన్ చేసుకుంటే 2000లో కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి 3 డేస్లో అయితే మేము బిల్డ్ చేసుకున్నాం అనమాట. పైన వచ్చేసి వైట్ కలర్ సన్మేక్ అయితే అంటించేసాం అనమాట. ఇంకా బార్డర్ అంతా వచ్చేసి వైట్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, అదైతే పెయింట్ వేసేసాం. ఇంకా కింద వచ్చేసి నేను లెగ్స్ అవి పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుందని ఓపెన్ అయితే ఉంచేసాను. అదే ఈ టేబుల్లో ఏంటంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. మనం నైట్ టైం ఏదైనా వర్క్ చేసుకున్న మస్కిటోస్ అవి కుడుతూ ఉంటాయి. నేను రీసెంట్గా కూడా నేను ఆ ఫ్యాన్ అయితే బిగించాను అనమాట కింద మస్కిటోస్ అవి కుట్టకుండా ఉండడానికి. ఇంకా అలాగే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇవన్నీ వచ్చేసి కొంచెం లుక్ ఉండడం కోసం అయితే నేను డెకరేట్ చేశాను అనమాట. ఇవన్నీ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మన అన్బాక్సింగ్ వీడియోస్ చూడవచ్చు, చాలానే ఉంటాయి. ఇంకా అలాగే ఇది వచ్చేసి నాకు రీసెంట్గా మన లోకల్లో అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ లైట్ అయితే. ఇంకా అలాగే వచ్చేసి రీసెంట్గా అయితే తీసుకున్నాను అనమాట వివో V20 అయితే. ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. వైట్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇంకా అలాగే వచ్చేసి క్యాబినెట్ అనమాట. ఇది వచ్చేసి నేను ఓన్గా అయితే బిల్డ్ చేసుకున్నాను క్యాబినెట్ అయితే. ఇదే ఫీచర్స్తో నేను బయట అడిగితే వాళ్ళు 1 lakh దాకా ప్రైస్ అయితే చెప్పారు. అదే నేను బిల్డ్ చేసుకుంటే 75,000లో అయితే నాకు కంప్లీట్ అయిపోయింది క్యాబినెట్ అయితే. ఎవరైనా సొంతంగా క్యాబినెట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇందులో ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒక పేపర్ మీద అయితే రాసుకోండి. రాసుకుని మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ షాప్లో అడగండి. ఒక 2-3 షాపుల్లో అయితే అడగండి, మీకు ప్రైస్ అయితే తెలుస్తుంది. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తారు. అదే మనకి చేసి అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లో అలా కొన్నాను అనమాట. అలా కొని నేనైతే బిల్డ్ చేసుకున్నాను. నాకైతే 75,000లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని స్పెక్స్ వచ్చేసి నేను అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెవరికైనా పీసీ బిల్డ్ చేయాలనుకుంటే కనుక నేను పీసీ బిల్డ్ అయితే నేను చేస్తాను. కామెంట్ సెక్షన్లో ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక నేను పీసీ బిల్డ్ అయితే చేస్తాను. ఎందుకంటే మనకి యూట్యూబ్లో చూసుకుంటే చాలా పీసీ బిల్డ్స్ అయితే ఉన్నాయి కదా, అందుకోసం నేనైతే వీడియో అయితే చేయలేదు ఇది. ఇంకా అలాగే వచ్చేసి నేను ఇవన్నీ ఇంకా అన్బాక్స్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇంకా అలాగే మైక్ వచ్చేసి సింకో మైక్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఆడియో వచ్చేసి దీని నుంచే వస్తుంది. ఇది కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇది ఇంకా మనకి ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఇది వచ్చేసి నేను బయట నుంచి అయితే తెప్పించాను అనమాట. ఇంకా అలాగే కింద వచ్చేసి మొబైల్స్ ఉంటాయి అనమాట. ఈ మొబైల్స్ వచ్చేసి నేను ఫ్లాషింగ్ చేస్తూ ఉంటాను. అంటే ఇట్లా ఓఎస్ అయిపోతూ ఉంటాయి కదా, మనకి వాటికి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను. అలాగే నేను కొత్త ఓఎస్లు కూడా టెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. వీటి మీద వచ్చేసి OnePlus OS, Redmi 8 అలాగైతే టెస్ట్ చేస్తూ ఉంటాను. నేను ప్రీవియస్ ఆల్రెడీ ఫ్లాషింగ్ వీడియో రేపు పోస్ట్ చేశాను. ఏంటంటే దానికి రెస్పాన్స్ అంత లేకపోవడం వల్ల నేనైతే పోస్ట్ చేయలేదు. నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇవి కూడా నేనైతే చేస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటన్నది. ఇంకొచ్చేసి ఖాళీ టైంలో ఏమిటంటే మొబైల్స్ అవి రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే డిస్ప్లే చేంజ్ చేయడం, అలాగే బ్యాటరీస్ చేంజ్ చేయడం ఇలాగైతే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అలాగే ఇటు సైడ్ వచ్చేసి కెనాన్ 80Dది 70Dది ఛార్జర్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి ఇంకా సింకో బ్రాండ్కి బాక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా అలాగే వచ్చేసి ఎప్సాన్ ప్రింటర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇది కలర్ ప్రింటర్ విత్ బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు, రెండు యూజ్ అవుతాయి అనమాట. అలాగే మనకి స్కానింగ్ కూడా ఉంటుంది. నేను ప్రీవియస్ అయితే కెనాన్ ప్రింటర్ అయితే యూజ్ చేసేవాడిని.
కానీ ఇది అంత పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. దాని తర్వాత అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఎప్సాన్ అయితే మనకి ఆల్ ఇన్ వన్ అయితే వచ్చేస్తుంది. దానికి ఏంటంటే సెపరేట్గా ట్యాంక్ అయితే బిల్డ్ చేయించుకోవాలి మళ్ళీ, లేదా కాయిల్స్ అయినా ఉంటాయి అనమాట. అది వచ్చేసి లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అలాగే వచ్చేసి దీనికి సంబంధించిన పేపర్స్ అవి ఉంటాయి అనమాట. ఇలా 4x6 అలాగే కలర్ పేపర్స్, ఇంకా ఏంటంటే బోత్ సైడ్ ప్రింటింగ్ ఆ మోడల్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి నేను సెపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను వీటి గురించి. ఇంకా అలాగే వచ్చేసి మనకి కీబోర్డ్స్ కూడా ఉంటాయి, ఇంటర్నల్ కీబోర్డ్స్. ఇవి ఏంటంటే మనకి చాలా మంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, ల్యాప్టాప్ కంప్లైంట్స్. ఎక్కువగా ఇంటర్నల్ కీబోర్డ్స్ పోతాయి అనమాట. ఇవి చేంజ్ చేసుకోవడం ఎలాగో నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే మనకి బయట మన ల్యాప్ ఇచ్చామంటే మనకి ప్రైస్ అనేది హెవీగా చెప్తారు ఈ కీబోర్డ్ వేయడానికి. ఇవి వచ్చేసి మనకి అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని ఈజీగా దొరికేస్తాయి. అవి మీరే ఎలా వేసుకోవాలో నేనైతే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, అలాగే హార్డ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. నేను అవి వచ్చేసి ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను ఈజీగా కేబుల్స్ అవి తీసుకోవడానికి అయితే నేను అక్కడ సెటప్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని కేబుల్స్, చార్జర్స్ అవన్నీ అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా కావాలంటే గమ్ముని తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా అలాగే వచ్చేసి నా డెస్క్లో బాగా యూజ్ చేసే ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి బోట్ 241 మోడల్ అనమాట. ఇది బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ అంత బాగోదు ఇది వచ్చేసి. ఇంకా ఇది వచ్చేసి కేస్ ఏంటంటే మెమరీ కార్డ్స్ అవి మనం బయట ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. కేస్ వచ్చేసి మనకి సేఫ్గా ఉంటాయి అనమాట. గమ్ముని మెమరీ కార్డ్స్ అవి మిస్ అవ్వకుండా దీంట్లో అయితే సేఫ్గా అయితే ఉంటాయి. ఇంకా అలాగే వచ్చేసి ఈ నైఫ్ వచ్చేసి నేను చాలా అన్బాక్సింగ్ వీడియోస్లో అయితే యూజ్ చేశాను ఈ నైఫ్ వచ్చేసి. ఇంకా అలాగే కొన్ని పెన్స్, అలాగే బ్యాటరీస్ అనమాట. 80Dది గమ్ముని దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోగానే ఇవి అయితే రీప్లేస్ చేస్తాను అనమాట. అది వచ్చేసి దాంట్లో ఆల్రెడీ ఒక బ్యాటరీ అయితే ఉంది. ఇవి రెండు సేఫ్గా అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇంకొచ్చేసి యాపిల్ ఎయిర్పోడ్స్, అలాగే ఇవి వచ్చేసి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్ అనమాట. ఇవి నేను గమ్మున ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు దీంట్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇది గోడాక్స్ రిమోట్, మనం లైట్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈజీగా ఈ రిమోట్ తోటి. ఇక్కడ కొన్ని రిమోట్స్ ఇక్కడ వచ్చేసి పెన్ డ్రైవ్స్ అనమాట. గమ్ముని ఓఎస్ అది కంప్లైంట్ వస్తే ఇవి అయితే యూజ్ చేస్తాం అనమాట ఆ టైంలో. ఇంకా అలాగే కింద డెస్క్లో వచ్చేసి చిన్న టూల్ కిట్, అలాగే 2 పౌచ్లు ఉంటాయి అంతే అనమాట. ఇంకా అలాగే ఇటు సైడ్ టేబుల్ మీద వచ్చేసి నేను ఇక్కడ రికార్డ్ చేస్తాం అనమాట. యాప్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇందులో వచ్చేసి. అలాగే ఎక్కువగా వీడియోస్ వచ్చేసి నేను బ్లాగర్లో వాటిల్లో పోస్ట్ చేస్తుంటాను యాప్స్ గురించి. అలాగే కొన్ని వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ మీరు చూడవచ్చు, వైట్ ఉంటుంది. అదే ఈ ల్యాప్టాప్ వచ్చేసి నేను కలర్ గ్రేడింగ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అక్కడ ఉండి కెమెరా ఇక్కడ పెట్టేసి నేను కలర్ గ్రేడ్ చేస్తుంటాను. వీడియోస్ అవి కొన్ని కలర్ గ్రేడ్ చేస్తాను. అది ఈ ల్యాప్లో నుంచి కలర్ గ్రేడ్ అయితే చేస్తాను అనమాట. ఇది వచ్చేసి HP i5 ప్రాసెసర్ అయితే తీసుకున్నాను. ఇది 5 years బ్యాకే తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి 70D అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇది ఓన్లీ ఫొటోస్ కట్లకి యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి 50mm లెన్స్. ఇంతకుముందు నేను 50mm లెన్స్ యూజ్ చేసుకోండి. ఏంటంటే దీంట్లో వైడ్ అయితే రాదు, కానీ ఏంటంటే చాలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను 24mm లెన్స్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే వైడ్ ఉంటుంది ఎక్కువ. ఇంకా అలాగే ఇది వివో మొబైల్ అయితే ఇది అన్బాక్సింగ్ కూడా త్వరలోనే వస్తుంది. ఇంకా అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి లైట్ వేస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి నేను అమెజాన్ లైట్లో ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. గమ్మున ఎప్పుడైనా అన్బాక్సింగ్ చేయాలంటే ఈజీగా ఉంటుంది కోసం నేనైతే ఇక్కడ పెట్టాను. ఇంకా అలాగే వాటర్ క్యాన్ అనమాట. క్లీనింగ్కి ఇది రూమ్ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఇది గోడాక్స్దే. ఇది నేను అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపిస్తాను, నేను సెపరేట్గా చూపిస్తాను. ఇప్పుడు తీస్తే మళ్ళీ ఫోల్డ్ చేయలేము దీన్ని. ఇంకా అలాగే ఇటు వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇంకా అలాగే వచ్చేసి మనం అటు సైడ్ కూడా చూద్దాం. ఇటు సైడ్ వచ్చేసి నేను ఇంతకుముందు గ్రీన్ మ్యాట్ అయితే యూజ్ చేసేవాడిని, ఇప్పుడైతే రిమూవ్ చేస్తాను ఇటు సైడ్ అయితే. ఇంకా అలాగే వచ్చేసి నేను అటు సైడ్ వచ్చేసి నేను ఒక చిన్న ట్రైపాడ్ మీద మొబైల్ తోటి అయితే రికార్డ్ చేస్తున్నాను అన్నమాట ఫుటేజ్ అనేది. ఇంకా అలాగే లైట్, ఇంకా ఈ టీషర్ట్స్ అవి వచ్చేసి నేను వీడియోస్కి అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా బాటంలో వచ్చేసి నేను ఈ 2 బ్యాగ్స్ వచ్చేసి నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే యూజ్ చేస్తాను అనమాట. ఒకటి ల్యాపీకి, ఒకటి కెమెరాకి అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంకొచ్చేసి అవన్నీ నెట్ కేబుల్స్ అనమాట. ఇంకా అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ ల్యాపీ అనమాట. కంప్లైంట్ ఏదో వచ్చిందని అయితే తెచ్చారు. ఇంక ఇవి వచ్చేసి DVR అనమాట. నా సీసీ క్యామ్, బయట సీసీ క్యామ్ ఫుటేజ్ అంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. SMPS వచ్చేసి నా సిస్టమ్కి అయితే యూజ్ చేసేవాడిని, కానీ దాని బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే అంత బాగోదు. అందుకు దీనికైతే కనెక్ట్ చేశాను అనమాట. ఇది ఎలాగా పవర్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటుంది కాబట్టి దీన్ని కనెక్ట్ చేశాను అనమాట. ఇంకా టాప్లో వచ్చేసి నేను ఫుటేజ్ అది చెక్ చేసుకోవడానికి, అలాగే వచ్చేసి మూవీస్ వాచ్ చేయడానికి అయితే నేను ఒక టీవీ అయితే సెటప్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఇటు వచ్చేసి నేను రెడీ అవుతాను అనమాట ఇక్కడ నుండి. ఇంక మిర్రర్లో అయితే నేను రెడీ అవుతాను అనమాట. ఇంక లోపల వచ్చేసి నా కోచ్ అనమాట. ఇంకా అలాగే వచ్చేసి నేను ప్రీవియస్ అయితే RGB కీబోర్డ్ అయితే యూజ్ చేసేవాడిని, ఇప్పుడైతే అది తీస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఎడిటింగ్ అయినా గేమింగ్ అయినా అంత ఫాస్ట్ అయితే ఉండదు అనమాట మనకి ఆ కీబోర్డ్ వచ్చేసి. ఇది గైస్ మన రూమ్ టూర్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా మన రూమ్ టూర్ వచ్చేసి.
ఇంకా అలాగే ఇటు లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇలాగే వచ్చేసి నేను ఇవన్నీ ఒక రోజులోని ఒక నెలలోని అయితే తీసుకున్నవి కాదనమాట. నేను వచ్చేసి 5 years నుంచి అయితే కొద్దిగా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాను నా రూమ్ అనేది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు, నేను కొద్దిగా అయితే రూమ్ అనేది అప్గ్రేడ్ చేశాను అనమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇదంతా నేను యూట్యూబ్ రెవెన్యూ తోటి అయితే తీసుకున్నది అయితే కాదనమాట. నేను మల్టీవేస్లో అయితే మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను బయట కూడా వర్క్ చేస్తూ ఉంటాను, సీసీ కెమెరాస్ అవి ఫిక్స్ చేయడం, అలాగే కొన్ని వర్క్స్ చేస్తాను అనమాట. అదే నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వస్తే కనుక బ్లాగింగ్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ నేను మనీ అనేది జనరేట్ చేస్తాను అనమాట. చాలా మందికి బ్లాగింగ్ అంటే డౌట్ రావచ్చు. బ్లాగింగ్ అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ని మన వెబ్సైట్లో కనుక పోస్ట్ చేస్తే మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అదే మనకి యూట్యూబ్లో చూసుకుంటే వీడియో పోస్ట్ చేస్తే మనకి మనీ ఎలా జనరేట్ అవుతుందో సేమ్ మనకి అలాగే బ్లాగింగ్లో కూడా మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అదే మనకి యూట్యూబ్ కన్నా బ్లాగర్లో చూసుకుంటే రెవెన్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఎందుకో కూడా నేను చెప్తాను. అదే మనకి యూట్యూబ్లో చూసుకుంటే ఒక 10 వీడియోస్ పోస్ట్ చేసాం అనుకోండి, 10 వీడియోస్కి మనకి యాడ్స్ అనేవి ప్లే అవ్వవు. ఫస్ట్ వీడియోకో 4th వీడియోకో యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట. అదే మనకి బ్లాగర్లో చూసుకుంటే మనకి చాలామంది ఆర్టికల్స్ చదువుతూ ఉంటారు. మనకి బ్లాగర్లో ఏంటంటే ఎక్కువ టాప్లోని, బాటంలోని, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ యాడ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. చాలామంది ఆర్టికల్స్ అవి చదువుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు, ఇరిటేట్ వస్తూ ఉంటుంది మనకి యాడ్స్ ఎక్కువ పడడం వల్ల. వాటి వల్లే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. బ్లాగర్లో వచ్చేసి మనకి యాడ్ స్పాన్సర్స్ వచ్చేసి ఎక్కువ మంది అనమాట వెబ్సైట్స్కి వచ్చేసి. అదే యూట్యూబ్కి తక్కువ మంది ఉంటారు. ఒకవేళ యూట్యూబ్లో కనుక మీకు 1 lakh ఉండి అలాగే ఆడియన్స్ ఎక్కువ మంది వస్తే దాంట్లో కూడా మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు మీరు. ఇంకా అలాగే వచ్చేసి మనం అఫిలియేట్ మార్కెటింగ్ చూసుకుంటే కనుక మనం యూట్యూబ్లో కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, వాటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం కదా. అవి క్లిక్ చేసి మీరు ఏదైనా పర్చేస్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అలాగైతే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అయితే యూజ్ చేయొచ్చు. మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో చూసుకుంటే మనకి అమెజాన్ అఫిలియేటింగ్ ఉంది, అలాగే ఫ్లిప్కార్ట్ అఫిలియేటింగ్ ఉంది, మనకి క్యాష్ కరో, ఎన్కరో, ఇలా చాలా యాప్స్ అయితే వచ్చేసినాయి మనకి అఫిలియేటింగ్ వచ్చేసి. నేనైతే ఎక్కువగా క్యాష్ కరో అయితే యూజ్ చేస్తామన్నమాట. క్యాష్ కరోలో ఏంటంటే మనకి బిల్స్ పేమెంట్స్ అవి చేస్తూ ఉంటే మనకి క్యాష్ బ్యాక్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనకి మొబైల్ బిల్స్ అని, ఎలక్ట్రికల్ బిల్స్ అని, గ్యాస్ బిల్స్ అని ఇలా పేమెంట్ చేయడం వల్ల క్యాష్ బ్యాక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే చాలామంది చూసుకుంటే బ్లాగర్ చేస్తున్నారు, అలాగే యూట్యూబ్ చేస్తున్నారు, వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఏంటంటే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఎందుకు రీఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నానంటే మీ బిజినెస్ అనేది ఇంకా గ్రోత్ అవుతుంది అనమాట. మనకి అదే చూసుకుంటే బయట బిజినెస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి కిరాణా షాప్ ఉంది అనుకోండి. కిరాణా షాప్లో మనం ఏం చేస్తాం, కొంచెం అమౌంట్ పెట్టి మెటీరియల్ అయితే తెచ్చి అది సేల్ చేస్తాం. సేల్ చేసిన వచ్చిన అమౌంట్ తోటి మనం మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ పెడితేనే కదా మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. లేదంటే మనం అదే అమౌంట్ దేనికైనా యూజ్ చేసేస్తే మనకి ఇక్కడ బిజినెస్ అనేది డ్రాప్ అయిపోతుంది. అలాగే మీరు కూడా ఏంటంటే బ్లాగింగ్లో అయితే హోస్టింగ్ తీసుకోవడం, డొమైన్ తీసుకోవడం, అదే యూట్యూబ్లో అయితే ఏమైనా వెరైటీ గ్యాజెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగా మీరు బిజినెస్ అనేది కొంచెం గ్రోత్ చేస్తే మీ బ్లాగర్ అయినా యూట్యూబ్ అయినా ఈజీగా అయితే గ్రోత్ అవుతుంది అనమాట. చాలామంది 6 months 7 months వర్క్ చేసి డ్రాప్ అయిపోతున్నారు దీంట్లో వచ్చేసి. అది గాయస్ మనకి. ఇంకా వీటిలన్నిటి గురించి నేను వేరేగా అయితే వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది కదా. ఇంకా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఏ కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే ఒక నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి అనమాట. ఇంకా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.